హాయ్ గాయ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ నేనైతే బాగున్నా, మీరు మంచి ఉన్నారనేది ఆశిస్తున్నా. సో ఈరోజు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్గా మనం ఆర్మ్స్ని ఎలా ట్రైన్ చేయాలి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్కల్ క్రషర్స్. మీడియం సైజ్ బైసప్ రాడ్ తీసుకోండి భయ్యా. 5 వెయిట్ వేసుకోండి. యాజ్ యూజువల్ నేను ఎట్లా పర్ఫామ్ చేస్తున్నానో అట్లా పర్ఫామ్ చేయండి. అట్లీస్ట్ ఒక 25 రెప్స్ అనేటివి రావాలి, ఎందుకంటే ఇది మన ఫస్ట్ వేరియేషన్ కాబట్టి మజిల్ అనేది ఎంగేజ్ అవుతుంది. సో అట్లీస్ట్ 25 రెప్స్, అటు 5 టు 5 మొత్తం 10 వెయిట్ అయితే 25 రెప్స్ వచ్చేటట్లు చూడండి. స్లో అండ్ స్టడీగా సెట్ అయితే కంప్లీట్ చేయండి. చలో, ఈ వీడియోతోనైతే మన శ్రీకర్ భాయ్ ఎంట్రీ ఇచ్చేసిండు. శ్రీకర్ భాయ్ ఇంత మంచిగా కొడుతున్నా అంటే మీకైతే ఇక వెన్నతో పెట్టిన విద్యాన్ని నేను అనుకుంటున్నా. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఎక్స్టెన్షన్ విత్ రోప్. నేనైతే ఇది మోకాళ్ళ మీద కూర్చొని అయితే పర్ఫామ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు మజిల్ అనేది ఎక్కువ స్ట్రెచ్ కావాలి. అందుకే నేను రాడ్ ప్లేస్లో రోప్ అయితే యూజ్ చేస్తున్నా. మీరు మీ ట్రైసప్ వర్కౌట్లో ఈ ఒక్క సెట్ని ఇంక్లూడ్ చేయండి. దాని తర్వాత మీ ట్రైసప్ల పంప్ అనేది ఎంత మస్తు వస్తుందో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తారు. సో నెక్స్ట్ వర్కౌట్లో మీరు ఇది సెట్ అయితే కొడతారని నేను అనుకుంటున్నా. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక మన షో ఆఫ్ టైం అయితే వచ్చేసింది, చూసుకోండి. ఇక ఒకసారి అయితే మన ట్రైసప్ని లుక్ వేసుకోండి, స్ట్రెచ్ అనేది ఎట్లా వస్తుందో చూడండి. అందుకే చెప్తున్నా, ఈ యొక్క సెట్ మీ ట్రైసప్ వర్కౌట్లో పక్కా ఇంక్లూడ్ చేయండి. మంచి పంప్ అనేది అయితే వస్తుంది ఈ వర్కౌట్ వల్ల మీ ట్రైసప్కి. నేనైతే ఈ వర్కౌట్ చూసే వ్యూవర్స్కి చేయమన్నా కానీ మా శ్రీకర్ భాయ్ చేస్తుండు, ప్రయత్నిస్తూనే ఉండు ట్రైసప్లో కటింగ్ రావాలని. ఇప్పటివరకు అయితే కటింగ్ రాలేదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. మనం దేవునికి ఆశిద్దాం, అతి త్వరలో మా శ్రీకర్ భాయ్కి ట్రైసప్ కటింగ్ అనేది బయటికి వచ్చి ఆయన హాఫ్ టీ షర్ట్లు వేసేటట్లు. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ కిక్ బ్యాక్. కేబుల్ని మనం వెస్ట్కి కింద అడ్జస్ట్ చేసుకొని మనం ఒక స్టెప్ బ్యాక్ సైడ్ అయితే వచ్చి మన బాడీని కొంచెం ఫార్వర్డ్ బెండ్ చేసి సేమ్ ఇట్లనే పర్ఫామ్ చేయండి. నేను ఎట్లా పర్ఫామ్ చేస్తున్నానో ఫ్రంట్ టు బ్యాక్ పుష్ చేయండి ఆ కేబుల్ని, అంతే. మన వైజాగ్ పూర్ణ మార్కెట్ షాప్ అయితే ఎంట్రీ ఇచ్చేసిండు వీడియోలోకి. కటింగ్ చూడు షాప్ అయితే ఎట్లుందో ఖాళీ ఏకదం జక్కాష్ ఉంది మామ. నా డిస్టే తాగుతున్నట్టుంది భయ్యాకి. మొత్తం పంపు ఖాళీ ఏడ చూసినా పంపే బాడీలా. చలో, ఇక డైరెక్ట్ బైసప్ వర్కౌట్లకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ బైసప్ కల్. ఇట్లాంటి ఒక రాడ్ తీసుకొని సేమ్ యాజ్ యూజువల్ పర్ఫామ్ చేయండి. ఇది మెయిన్గా మన లాంగ్ హెడ్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి స్లోగా వర్కౌట్ అయితే పర్ఫామ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. బైసప్లో హ్యూజ్ పంప్ అనేది వర్కౌట్ వల్ల పక్కా వస్తుంది. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కల్స్. ఏం లేదు, అందరూ అయితే నార్మల్గా నించొని కొడతారు ఈ వర్కౌట్. ఒక్కసారి ఇట్లా గోడకి ఒరిగి వర్కౌట్ అయితే పర్ఫామ్ చేయండి. బైసప్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది ఏకదం. 10 తీసుకుంటున్నది నేను, అదే నాకు చింగిపోతుంది ఏడుకాడికి. ఒకసారి మీరు ఈ వర్కౌట్ అయితే ట్రై చేయండి. ఇక మన శ్రీకర్ భాయ్ అయితే నేను చేసిన వర్కౌట్ అయితే అంటుండు. సో ఆయన డిఫరెంట్గా అడిగిండు కాబట్టి ఆయనకు బైసియన్ బైసప్ కల్ చెప్పిన. సేమ్ శ్రీకర్ భాయ్ ఎట్లా కొడుతుంది చూస్తురుగా, సేమ్ అట్లా మాత్రం కొట్టకండి, కొంచెం మీరు బెండ్ అయ్యి కొట్టండి. శ్రీకర్ భాయ్ కడుపు కనిపిస్తుందని చెప్పేసి అడ్డం పెట్టేసిన కడుపు మీద. పోనీ శ్రీకర్ భాయ్ యాప్స్ వస్తాయి, టెన్షన్ తీసుకోకు, నువ్వు బాధపడకు. నీకు నేనున్నంత వరకు అయితే నీకు ఏం టెన్షన్ లేదు. అతి త్వరలో నీకు యాప్స్ అయితే నేను తెప్పిస్తా, టెన్షన్ తీసుకోకు. ఫస్ట్ బైసప్లో కటింగ్ అయితే తీసుకురా, దాని తర్వాత యాప్స్ గురించి మనం చూసుకుందాం, ఓకేనా? మెల్లగా కొట్టు భయ్యా, జర చూసి కొట్టు. వెనకాల అంకుల్ ఉండు, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అంకుల్కి, సరేనా? ఇక పూర్ణ మార్కెట్ షాప్ అయితే శ్రీకర్ భాయ్ ఏం చేస్తే నేను అదే చేస్తా అంటుండు. ఆనే బైసియన్ బైసప్ కలిసే కొడతా అంటుండు. సో ఆనే మంచిగా చూడు కలి ఎట్లా కొడుతుండో కలి. సేమ్ శివభాయ్ ఎట్లా కొడుతుర్రో మీరు అట్లనే కొట్టండి భయ్య, టెన్షన్ ఏం లేదు, మెల్లగా కొట్టండి వర్కౌట్. ఇక మన వర్కౌట్ తర్వాత అయితే చిన్నగా మన ఫోజింగ్ అయితే ఇచ్చేసినాం. ఫ్రంట్ డబుల్ బైసప్ అండ్ మన సైడ్ ట్రైసప్ ఫోజింగ్ అయితే మనం ఇచ్చేసినాం. కొంచెం పంప్ అయితే లుక్ వేసుకోండి, ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఇదేదో ట్రెండింగ్ వీడియో అంట, అందరూ చెప్తారు ట్రై చేయన్న ఒకసారి అని. సో వాళ్ళ కోసం అయితే ట్రై చేసినాం మనం ఈ వీడియోని.
ఎట్లుందో చెప్పండి గాయస్ ఇది. దిస్ టైమ్ విత్ పూర్ణ మార్కెట్ షాప్ అయితేనైతే ట్రెండింగ్ వీడియో ట్రై చేసినాం. ఈ వీడియో ఎట్లుందో చెప్పండి గాయస్. ఇక మన వర్కౌట్ తర్వాత అయితే లైట్గా కార్డియో అయితే చేసినాం. ఒక 5 minutes సైక్లింగ్ అయితే చేసిన నేను. రిలీఫ్ అనిపించింది ఆఫ్టర్ బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ తర్వాత సైక్లింగ్ చేస్తే మస్తు అనిపించింది నాకైతే ఈ వర్కౌట్ సెషన్. ఇక సైక్లింగ్ తర్వాత సీదా మనం ట్రెడ్మిల్ అయితే ఎక్కేసినాం. 20 minutes పెట్టుకున్న ట్రెడ్మిల్ మంచిగా మెల్లగా కొట్టి పడేసిన. ఎందుకంటే నాకు బి కొంచెం ఫ్యాట్ అనేది ఉంది, నేను బి కొంచెం ఫ్యాట్ బర్న్ చేస్తున్నా కాబట్టి ట్రెడ్మిల్ అయితే ఎక్కిన. ఎప్పుడైతే ఎక్క నేను, బట్ ఈ 1 month నుంచి అయితే నేను ఇది స్టార్ట్ చేసిన ట్రెడ్మిల్ ఎక్కడం. సో ఒక 20 minutes అయితే పెట్టుకున్న ట్రెడ్మిల్ ఆఫ్టర్ బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ తర్వాత.